జగిత్యాల జిల్లా కోరుట్ల మాదాపూర్లో ఆ రోజు ఏం జరిగింది? వైష్ణవి హత్యకు ప్రణాళిక రూపొందించింది ఎవరు? తల్లిదండ్రులు ఏం చెబుతున్నారు? చంపుడు మాత్రం నలుగురు బరాబరి ఎంపీలు, నలుగురికి ఉరిశిక్ష పడాలా, వాళ్ళని ఒక్కళ్ళని కూడా ఇసబెట్టద్దు. నలుగురు ఎంపీల కేసు ఇది. 13 మంది అన్నదమ్ములు ప్రస్తుతం ఏ విధంగా మాట్లాడుతున్నారు? నేను చట్టమే ఎన్కౌంటర్ కానీ ఉరిశిక్ష కానీ తక్షణమే చేసిరనుకో, ఆ ఇల్లు వైష్ణవి కోసం ఎలా తల్లడిల్లుతుంది? ఏడపడకుండా కోసి ఈడగొడిచి ఈడ బండి కొట్టి చంపి, తల్లి మాటిని అన్నమ్మ మాటిని ఒకటాయి వచ్చి చంపి పోయింది. వైష్ణవి అంశం ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఆర్టీవీ వాస్తవికాలు చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో అసలు ఏం జరిగింది చూపెట్టే ప్రయత్నం చేద్దాం. న్యాయం నా అక్కడ నడలని చెప్తున్నా, లాయర్లకు కూడా నమస్కరించి చెప్తున్నా, రూపాయలకు మీరు మోసపోకుర్రి, లంచాలకు మోసపోకుర్రి, ఏ పెద్ద పేదవికి కన్నా 4 రూపాయలు ఇస్తే మీరు లొంగకుర్రి. అంతా బ్యాంకులో పెట్టినవాట అమ్మా, ఏం లేకుండా అమ్మేసినవాట. ఏందమ్మా ఏంది మొత్తం బంగారం అంతా నాశనం చేసుకున్నా, అమ్ముకున్నా. ఇండ్లు 29 తారీఖున రా అని ఇంట్లోకి వెళ్ళిపోతున్నానా, దొంగ ఆవదలు ఆడుతున్నానా, దొంగ నాటం చేస్తున్నానా. ఇండ్లు అమ్మి మొత్తం నా పిల్లలకు బాగులు అప్పులు బాగా అయినాయి అని ఇండ్లు అమ్మినా కానీ ఇంకా 50 లక్షల బాగు ఉన్నది. ఆ బాగులు ఇప్పుడు ఇలా తీసిన బాగు 20 లక్షల దాకా పెట్టినామన్న అరిగానికి 4 లక్షల రూపాయలు హాస్పిటల్ పాలన పెట్టిన అని తక్కువ పెట్టినా సార్. తాపకు 10, 20, తాపకు 10 ఖర్చులు మొత్తం నేనే వేసినాడు. 100 రూపాయలు పని చేయలేడు. ఆడింట్లో ఉంటే నేను పూలు పెట్టి సాధిన ఆ బాగులు ఇప్పుడు మనం 10, 20 లక్షలు తీస్తాం. ఆఖరికి లెక్క గింత అవుతుంది. తీసినప్పుడు లెక్క దొరుకుతుందా? నా బాధలు మీకు తెలుతలేవు. నా దొంగ మాటలు అనుకోకూరు సారు. దండం చెల్లె ఈ ఫోటో ఎప్పుడు దిగిందమ్మా చివరిగా? ఇగో ఈ ఫోటోవా, అదేమో లగ్గం ఫోటోవా, ఇక ఇదేమో అదేమో ఫంక్షన్ అయినాడు దిగింది. ఫంక్షన్ అయినాడు దిగింది. ఫోన్లో ఇల్లు మొత్తం ఇల్లని ఫోన్లో అలగిలే తీసి కట్టించారు సారు. దండం పెడుతున్నా, కాలు మోకుతున్నాను. నా బిడ్డ లేకపోతే నేను చచ్చిపోతున్నాను. నాకు శ్వాస వెళ్తలేదు. నా కాలు చేతులు పడిపోతున్నాయి. అది లేని నా బతుకు లేదు. నా ఇల్లు అమ్ముడు వేయింది. నా బిడ్డను బతికేలా నాకు న్యాయం చేయాలా. వాళ్ళకు ఉరిశిక్ష చేస్తేనే నేను సైలెంట్ ఉంటా. ఏ ప్రజలు కూడా భూమి మీద ఎవ్వరు ఎంత సపోర్ట్ పాన దోస్తులు కూడా అశోక్ కానీ హరిగాని ఆనంద్ కానీ అలాని ఎవ్వరు ఇడిపియద్దు. ఎవ్వరు ఎంత పెద్దోళ్ళు కూడా ఎంబిల్ సార్ కూడా మొత్తం వీళ్ళందరూ మాట్లాడితే ఇలా ఉరిశిక్ష పడదా? ఒక్క ఫోన్ మీద పడుతుంది. ఇసుంటి పురుగులు ఎందుకు సార్? ఇసుంటి పురుగులు ఎందుకు? వాళ్ళు ఎత్తనే ఈ దినంలా రేపు ఇంకా వేరేటోళ్ళు యావరు. వీళ్ళని చంపితే మళ్ళీ నాసుడు తల్లి బిడ్డల్ని చంపరు. అందుకు వీళ్ళని చంపాలని కోరుకుంటున్నా. ఇగో రాష్ట్రం అంతా మొక్కుతున్నా. నా బిడ్డకు న్యాయం చేయాలని మొక్కుతున్నా. ముఖ్యమంత్రికి మొక్కుతున్నా. వాళ్ళందరూ వచ్చి నాకు సాయం చేయాలి. ఇది పరిస్థితి. నా బిడ్డకు న్యాయం చేయాలి. నా చిట్టి అలియాజ్ వైష్ణవి మనం చూపెట్టచ్చు. పరిస్థితి చాలా బాధాకరమైన అంశం. ఫోటో మీద విలపిస్తున్న దృశ్యం ఆర్టీవీ చూపెడుతుంది. తల్లి కన్నీటి పర్వమవుతున్న యథార్థ గాథను ఆర్టీవీ చూపెడుతుంది. అయితే ఈ బాధ ఎవరికి రావద్దు. ముఖ్యంగా కన్న తల్లిదండ్రులకు అత్యంత బాధాకరమైన అంశం ఇదే. ఆ బాధ ఏంటంటే బిడ్డ చనిపోవడం, కొడుకును ఒకవేళ చనిపోతే తండ్రి భుజాల మీద మోయడమే అత్యంత బాధాకరమైన అంశమని పెద్దలు చెబుతుంటారు. అదే అంశాన్ని తల్లి కన్నీటి పర్వమవుతుంది. అమ్మ ఏంటమ్మా అంటే ఇంత దారుణానికి ఒడిగట్టిన టైంలో 3 నెలల ముందు ఎప్పుడన్నా ఇటువంటి గొడవలు జరిగిందా? మా ఇంట్లో గొడవలు కాదు, వాళ్ళ ఇంట్లో గొడవలే.
ఇసబెట్టు కట్నాలు తెస్తుందిరా, కట్నం తెస్తుందిరా. మేనమరదలు మాట్లాడినరా, నీకు మేనమరదలు, నాకు మేనగోడలు, మన కుటుంబం పిల్ల చేసుకుంటే మనం పేరుకి వస్తాం. ఇసబెట్టు అని అంటే ఈడు నమ్ముడు ఏమని నటించిండు. అత్తమ్మ నువ్వు ఎంత ఇత్త గంతయ్య అత్తమ్మ, అందమైన పిల్ల దొరికింది, నాకు గంతయ్యాలు, నా మొఖానికి నీ బిడ్డని ఇచ్చేదే కాదు, అందమైన పిల్ల నువ్వు ఇచ్చినావు, నాకు గంతయ్యాలన్నాడు. మళ్ళీ నా బిడ్డ దగ్గరకు ఏమేమి అమ్మని కట్నం పోయామను, నాకు పొలాలు ఇస్తారంట అంటే మా సిట్టి కూడా మరి పో అరే నువ్వో అద్దు, నన్ను ఇసబెట్టిపోరి, నేను ఇటు చేసుకుని బత్తా, నా అమ్మని నన్ను అయితే కలకలు చేయకు, నాకు రూపాయి పోయకు, నువ్వు ఎట్లా వచ్చినావు అట్లా వెళ్ళిపో కానీ ఊకి రద్దు పెట్టకని మన నా బిడ్డ కొర్రుడు పడది. అది ఎక్క ఎవరితో వర్రది, ఎవరితో స్నేహం చేయది, వీటి బుద్ధుతుంది, అందరు నవ్విపిస్తుంది, సంబరంగా వస్తుంది. నాసుంటి బిడ్డను చంపిండు, ఇసుంటి గతి వాళ్ళకు రావాలా, కాలు మొక్కుతా, దండం పెడతా, యూట్యూబ్లో అందరికీ నా బిడ్డ వీడియోలు చూసి అందరికీ అలా కాళ్ళు నన్ను ఎత్తలు పోసుకుంటా, నా బిడ్డకు న్యాయం చేయాలి, వాళ్ళకి ఉరి శిక్ష చేయాలి, వాళ్ళని ఒక్కళ్ళని కూడా వదలొద్దు. ఈ వీడియో కాదు ఎన్ని సంవత్సరాలు రారు మీరు, నేను ఇంకా 10 సంవత్సరాలు వచ్చినా కానీ వాళ్ళు బయటకు వచ్చేదాకా ఇదే మాట మాట్లాడతా, ఏ శిక్ష ఎత్తారో వాళ్ళ పానం పోయి శిక్ష ఎత్తనే నేను సప్పుడు అంటుంటా. చిన్న శిక్షలు ఎత్తే మాత్రం ఊకోను సార్, నేను చిన్న సీటింగ్ కేసు చిన్న శిక్షలు ఎత్తే మాత్రం నేను ఊకోను. నాకు చెప్తలేరు, ఇప్పుడు రిపోర్ట్లు చెప్తలేరు, ఏ కేసు రాసినామో ఎంత పెద్ద కేసులో కూడా నాకు చెప్తలేరు. వాళ్ళు లోపల చట్టం వాళ్ళకు నేను చెప్పినా కాబట్టి వాళ్ళకు దారుణమైన శిక్ష వేయాలని నేను కోరుకుంటున్నా. ఇది పరిస్థితి. ఈ ప్రాంతంలో ఉన్న డిఎస్పి రాములు గారు ఈ అంశంలో మీరు క్లారిటీగా ఉన్నారని మేము అనుకుంటున్నాం. అయితే ఒక విజన్ ఉన్న అంశాల్లో మీరు మంచి ప్రత్యేకమైన స్థానం ఉంది అని బయట ప్రచారం కూడా ఉంది. అయితే అంబేద్కర్ ఐడియాలజిస్ట్గా ఉన్న మీరు ఇలాంటి అంశాల్లో చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తారని ఆర్టీవీ ఆశిస్తుంది. ప్రధానంగా మరో ప్రధానమైన అంశం ఏంటంటే ఈ అంశంలో కొంత ఎవిడెన్స్ అంశంలో కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే రాత్రిపూట ఎవరు విట్నెస్లను ఎవరిని చూపెట్టాలి, ఎట్లా చూపెట్టాలి, ఏంటి అనే కోణంలో కొంత ఇబ్బంది అయినప్పటికీ మీ అనుభవాన్ని భారత రాజ్యాంగానికి అనుగుణంగా, ఇండియన్ పీనల్ కోడ్కి అనుగుణంగా, ఇప్పుడున్న కొత్త బిఎన్ఎస్ యాక్ట్కి అనుగుణంగా మీరు వ్యవహరిస్తారని ఆశిస్తున్నాం. అయితే ఒక తల్లి కన్నీటి ఎదను ఆర్టీవీ చూపెడుతుంది. ఆర్టీవీ నిజమే చెబుతుంది, ఉన్న విషయాలనే చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. కొంత అక్కడక్కడ తప్పుడు ప్రచారాలను కూడా నమ్మద్దని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మా బిడ్డ ఎటువంటి తప్పు చేయలేదు, మళ్ళీ చెబుతున్నాను, మా బిడ్డ ఎటువంటి తప్పు చేయలేదు, మా బిడ్డ ఎప్పుడు కూడా మా కోసం ఈ ప్రాంతంలో ఉన్న అంశాలు ఎప్పటికప్పుడు యూట్యూబ్లో పెడుతూ సమాజాన్ని జాగృతి చేసే ప్రయత్నం చేసింది. సమాజంలో ఒక ఎంటర్టైన్మెంట్గా తన మారాలనుకుంది, ఆ రెవెన్యూ ద్వారా కుటుంబాన్ని పోషించాలని అనుకుందని కన్న తల్లి చెబుతుంది. ఒకసారి అమ్మ ఉంది, అమ్మతో కూడా మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. ఏది ఏమైనప్పటికీ ఈ అంశంలో ఈ గ్రామస్తులు చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. మాకు ఈ కుటుంబానికి న్యాయం చేయాలని చెబుతున్నారు. 13 మంది అన్నలమున్నాం, మేము గౌరవిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని, ఈ వ్యవస్థను, ఈ పోలీస్ వ్యవస్థను గౌరవిస్తున్నాం, జ్యుడిషియరీని గౌరవిస్తున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ వెంటనే మాకు సత్వర న్యాయం జరిగే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించాలని కన్నతల్లి ఆర్టీవీతో చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు